అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా జుట్టు చూసారా ఎలా ఉందో? మా అమ్మ అప్పుడప్పుడు ఈ జుట్టు కోసం షాంపూ పెడుతుంది. ఇప్పుడే నేను మీకు చూపించబోతున్నాను. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మేమైతే ఒకటి షాంపూ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది దేనితోనంటే గంజితోనమాట. మనం అన్నం వండేటప్పుడు వార్చుకుంటాం కదా, చాలామంది వార్చరు. అయితే మనం కొత్త బియ్యమైనా లేదంటే రేషన్ బియ్యమైనా వాటి ఉంచినప్పుడు గంజి వస్తుంది ఫ్రెండ్స్. చాలా చిక్కగా వస్తుంది ఆ గంజి. మంచి బియ్యానికి అయితే పలచగా వస్తుంది. అయితే మనకి షాంపూ కావాలనుకుంటే మాత్రం అన్నం వండేటప్పుడు, అంటే మనం రేపు పోసుకుంటాం అనగా ఈరోజు నైట్ కనుక అన్నం ఉంచుకున్నాం అనుకోండి, ఇలా గంజి వస్తుంది అనమాట. ఈ గంజిలోనే మనం ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇవిగోండి కుంకుడుకాయలు కొట్టి ఇందులో వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది నిజానికి అసలు నాకు తెలియదు అనమాట. ఇది నాకు మా పెద్దమ్మ చెప్పింది. ఇది అంటే మేము ఒక 2 years నుంచి అలా ఇలాగే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఈ కుంకుడుకాయలని, ఈ గింజ ఉంది చూసారా, ఈ పప్పు కూడా మంచిదే ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు ఇవి కొట్టుకొని కుంకుడుకాయలు కొట్టినప్పుడు ఈ పప్పు తినేవాళ్ళం. ఇప్పుడు అయితే ఈ పప్పుతో ఉంచినా పర్లేదు, లేకపోతే ఈ గింజ ఉంటే ఏమైందంటే వెంట్రుకలు చిక్కుపడతా ఉంటాయి అన్నమాట. అయితే ఈ షాంపూ ఇది షాంపూ లాగే ఫ్రెండ్స్. మేము ఇది వాడుతున్నాం కదా. అయితే జుట్టు అసలు ఫస్ట్ ఏంటంటే చిక్కుపడదు అనమాట, స్మూత్గా ఉంటుంది, సిల్కీగా తయారవుతుంది హెయిర్ అంతా కూడా. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇందులో అసలు మనం ఖర్చు పెట్టాల్సింది ఏం లేదు కూడా. ఆనియన్ షాంపూ అని అలా చాలా వందలు వేలు పెట్టి షాంపూలు కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఎట్టాగో సమ్మరే కాబట్టి కొంచెం మనకి టైం కూడా దొరికిద్ది. అంటే పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకు కూడా పోస్తూ ఉంటే మంచిదని నా ఉద్దేశం. అయితే ఈ షాంపూ కూడా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే చుండ్రు కానీ, జుట్టు రాలడం సమస్యలు కానీ ఇలాంటివి ఏమీ లేవన్నమాట, ఉండవు కూడా. అయితే మా పెద్దమ్మ చెప్పింది, వాళ్ళ మదర్ ఇలా చేసేవాళ్ళంట. వాళ్ళు అందరూ ఆడపిల్లలందరికీ ఇలా పోసుకునే వాళ్ళంట. ఆమె చెప్పిన దగ్గర నుంచి కూడా నేను ఇలాగే చేస్తున్నా. మేము ఎప్పుడు కుంకుళ్ళే, కాకపోతే ఈ గంజిలో నానబెట్టి తెల్లారి పొద్దున్నే పోసుకోవడం అనేది నాకు తెలియదు అనమాట. ఇది మీకు ఉపయోగపడుతుందని నేను షేర్ చేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, నైట్ మొత్తం గంజిలో నానిన తర్వాత కుంకుడుకాయలు ఇలా ఉన్నాయన్నమాట. గంజి కలర్ కూడా మారింది కదా. ఈ కుంకుడుకాయల్లో ఉన్నటువంటి పసరు ఏదైతే ఉందో అదంతా కూడా ఈ గంజిలోకి వచ్చింది ఫ్రెండ్స్. అయితే మేము 4 ఉన్నాం కాబట్టి నేను ఇంకా కొంచెం గంజి కలుపుకుంటున్నా. రాత్రి ఉన్నటువంటి గంజి ఏదైతే ఉందో ఆ గంజిని కలుపుకుంటున్నా. ఇది మాకు సరిపోతుందన్నమాట. అయితే మనం ఇది పోసుకున్న అసలు దీనికి మనం ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం మామూలుగా కొంతమంది మందారాకు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు కదా, పెట్టుకుంటే చాలా మంచిది. పెట్టుకున్న తర్వాత కుంకుడుకాయలతోటే మనం తలకి ఏమి చేసుకున్నా కూడా కుంకుళ్ళతోటి పోసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను ఇప్పుడు చిన్నోడికి తలస్నానం చేపిద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది అసలు కొంచెమే చాలండి, కొంచెం పోస్తేనే చాలా నురగ వస్తుంది. అయితే కొన్ని కుంకుడుకాయలు కూడా అలా బాగుంటాయి అన్నమాట. కుంకుడుకాయల్లో కూడా కొన్ని బాగా నురుగు వస్తాయి, కొన్ని మామూలుగా నురుగు వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇలా పోసుకుంటే, ఇదిగోండి ఇది మాకు ఒక దట్టమైన అడవి మా చిన్నోడి జుట్టు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మగపిల్లలైనా ఆడపిల్లలైనా మనం చిన్నప్పటి నుంచి ఇలా చేసి పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత పొల్యూషన్ కారణం కానీ, వాళ్ళు సరిగ్గా తినకపోవడం కానీ ఎట్లాగైనా జుట్టు ఊడుతుంది. ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఏంటంటే పిల్లలకి మనం అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. ముందుగా అలవాటు చేస్తే ఏంటంటే వాళ్ళు ఎప్పుడుగా రెగ్యులర్గా కాకపోయినా పెద్ద అయిన తర్వాత ఎప్పుడన్నా ఒకసారి అయినా ఇలా పోయించుకోవడానికి ఇష్టపడతారు. ఓకేనా ఫ్రెండ్స్, గంజిలో చాలా పోషక విలువలు ఉంటాయి ఫ్రెండ్స్. మెగ్నీషియం లాంటివి చాలా ఉంటాయి. అయితే ఈ గంజిని మనం ఇలా పారబోస్తూ ఉంటాం చాలాసార్లు, కానీ ఫారిన్లో అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్ లాగా తాగుతూ ఉంటారంట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ గంజి వల్ల ఉపయోగాలు ఇవన్నమాట. అయితే ఇంకా నాకు చాలా తెలియకపోవచ్చు, మీకు తెలిస్తే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.